ఇదే రోడ్లో, మీ స్టూడియో రోడ్లో నేను, కళ్యాణ్ బాబు గారు నా స్కూటర్లో ఎన్నిసార్లు తిరిగాము. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అప్పుడు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు రాత్రి 6:30 7 గంటలకు ఫోన్ చేసేవాడు. ప్రకాష్ అర్జెంట్గా రా అనేవాడు. నా స్కూటర్ ఎక్కి ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు. అప్పటికే సుస్వాగతం, తర్వాత అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఇక్కడ నుండి బయలుదేరి పద అనేవాడు. ఎక్కడికి వెళ్దాం, నేను చెప్తుంటా పద అన్నాడు. వెళ్ళి అప్పుడు ఈ రోడ్డు ఖాళీ, మెయిన్ రోడ్, నాగార్జున సాగర్కి ఎవరికి వెళ్ళేవాళ్ళం. నాగార్జున సర్కిల్ దాకా అక్కడ పైన ఒక చైనీస్ డాబా ఒకటి ఉండేది, చైనీస్ ఒక రెస్టారెంట్ ఉండేది. అక్కడికి వెళ్ళి పద పైనకి వెళ్ళి తిందాం అనేవాడు. ఆ చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేసేవాడు, తినేవాళ్ళం. అక్కడ నుండి వస్తే నాగార్జున సాగర్ పెట్రోల్ బంక్ ఉండేది. పెట్రోల్ ఉందా బండిలో అన్నాడు. తక్కువ ఉంది బాబు. అప్పుడు 25 రూపాయలు 2 లీటర్ కొట్టించేవాడు. అక్కడ నుండి బయలుదేరి నంది హిల్స్కి వెళ్ళి అక్కడ ఆయన బద్రీ సినిమా అక్కడ రాసేవాడు తెలుసా స్క్రిప్ట్. అప్పుడు నేను స్మోక్ చేసేవాడు. వస్తా సిగరెట్ ప్యాకెట్ కొట్టుకొని. అప్పట్లో నేను హెల్పింగ్ నేచర్ ఉండేది. బాగా హెల్ప్ చేసేవాళ్ళ బాగా. నేను ఇప్పుడు దాకా నేను అప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పింటే ఏదో పబ్లిసిటీ కోసం అని చెప్పి నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్డ్. నంది హిల్స్ లో పైన అప్పుడు రాళ్ళు కొడుతున్నారు. నీకు ఐడియా? ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి బిల్డింగ్. అప్పుడు ఒక ఇది ఉండేది, పోల్, హై టెన్షన్ పోల్, అవన్నీ ఉండేది. అక్కడ ఒక కార్నర్ లో ఇలా అక్కడ అంతే మళ్ళీ లోయలా ఉంటది. అక్కడ బండి ఆపేవాళ్ళు. అక్కడ పెట్టగోడ ఉండేది. పెట్టగోడ అంటే కార్నర్, అటు పక్క ఇంకా వెళ్ళడానికి లేదు. 9 అయింది బ్రదర్. స్ట్రీట్ లైట్స్ ఉండేవి అక్కడక్కడ. కొంచెం ఒక చిన్న గుడిసె, ఒక 4 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు 8 వింటర్ అనమాట. పిల్లలు గచ్చ మునుకుతున్నారు. ఇలా చూశాడు. చూసి పాపం ఆయనకి, మనకు డబ్బు ఉంది కాబట్టి మనం రాయలకు బతుకుతున్నాం, వీళ్ళ పరిస్థితిని నువ్వు నమ్ముతావో లేదో, జోబులో టక్మని డబ్బులు తీసి వాళ్ళ అమ్మ నాన్న పిలిచి, లెక్క కూడా పెట్టదు, ఇలా చేసి 100 రూపాయలు ఇట్లా నాకు తెలిసి 10-12 వచ్చుంటాయి. పిల్లలకి ఫస్ట్ స్వెటర్ కానీ బ్రషీట్లు కానీ కొనుక్కున్నాడు. అప్పటికే ఆయనకు బీదవాళ్ళని చూస్తే డబ్బులు ఇట్లా చెప్పేది, ఇట్లా వాళ్ళని చూస్తే ఆయనకి ఇది ఉండేది.